ప్రభునామనకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వాక్యం నుంచి మనం చదువుతున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారమును అగపడును గాని లోపల చచ్చిన వారిని ఎముకలతోనూ సమస్తమైన కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మానవుని యొక్క జీవితాన్ని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బయటికి చాలా మంచివారిలాగే కనబడతారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మదములో కలుపుటకై మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలుగా పాపనపునికి పాత్రలుగా చేదురు. దీని అర్థం ఏమిటంటే అందరూ బయటికి భక్తిపరుల వల్లే కనబడుదురు కానీ వాక్యానుసారమైన జీవితం ఎంత మాత్రమో కనబడదని చెప్తున్నారు. ఉదాహరణకు మనం యూదా ఇస్కరియోతుని గమనించుకుందాం. యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒక్కడే. అందరిలాగే కనపడ్డాడు, అందరిలాగే వాక్యం విన్నాడు, అందరిలాగే బోధ విన్నారు, అందరిలాగే అద్భుత కార్యాలు చూచాడు, అందరితో సమానంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందరికి ఉన్నటువంటి సమర్పణ ప్రతిష్ఠిత అతనిలో ఉండలేదు. అతని హృదయం ఎప్పుడు కూడా ధనాపేక్షతో నిండి ఉండింది కనుక ఆ ధన సంచి అతని చేతిలో ఉండింది. అతనిలో నుంచి అతను దొంగతనం చేయొచ్చు వచ్చాను. ఎప్పుడు డబ్బులు సంపాదించుకుందాము, ఎలా కూడబెట్టుకుందామని ఆలోచన ఆయనలో ఉండింది కానీ కపటంతోనూ వేషధారణతోనూ దొంగతనంతోనూ నిండి ఉండినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అతడు యేసుప్రభు దగ్గర ఉన్నప్పటికీ అతనిలో దేవుని యొక్క స్వభావం లేదా శిష్యులు కలిగినటువంటి సమర్పణ ప్రతిష్ఠిత కలగలేదు అని మనం చూస్తున్నాం. శిష్యులందరూ కూడా యేసుప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డాడు. వారికి ఉన్న సమర్పణ ప్రతిష్ఠిత యూదా ఇస్కరియోతుకు లేదు. యూదా ఇస్కరియోతు మాత్రము మనం చూస్తున్నాం. అతనిలో ఉన్నటువంటి యొక్క తేడాను బట్టి, అతనిలో ఉన్నటువంటి యొక్క పాపకరమైన మనసును బట్టి యేసుప్రభుని అప్పగించిన తర్వాత వెళ్ళి తాను పాపం చేశానని తెలిసి పశ్చాత్తాపడినప్పటికీ కూడా సరైన రీతిలో మారు మనసు పశ్చాత్తాపం పొందక వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాను అని మనం చూస్తున్నాం. అయితే శిష్యులైతే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిస్తూ ప్రతి ఒక్క చోట వారు హతసాక్షులైనట్టుగా చూస్తున్నాం. మరి సెయింట్ థామస్ గారు కూడా మన భారతదేశానికి వచ్చి మనకు సువార్త ప్రకటించి ఈ భారతదేశంలోనే ఆయన హతసాక్షి అయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకా కొందరిని మనం గమనిస్తే మారినట్టుగానే ఉంటారు కానీ వాళ్ళలో ఎంత మాత్రం మారు మనసు పశ్చాత్తాపం ఉండదు. ఉదాహరణకు అపోస్తల కార్యము 5వ అధ్యాయము మనం 1 నుంచి 11 వాక్యాల్లో చూస్తే అననీయ సపీరాలో కనబడుతున్నది. ఆదిమ సంఘము సమకూడినప్పుడు అందరూ తమకున్న ఆస్తులను అమ్మి అపోస్తల పాదములు ఎదపెట్టి వారికి ఉన్న అవసరతను బట్టి వాటిని వాడుకునేవారు. వీరు ఈ సంఘములో కలిసినటువంటి అననీయ సపీరాలో కూడా ఆ సంఘములో కలిసిన వారిని చూసి వారు కూడా తమ ఆస్తి అంతా అమ్మి అపోస్తలుల పాదములు ఎదుట పెట్టాలని ఆశపడ్డారు. కానీ వారిలో సాతానుడు ప్రవేశించాడు. అమ్మిన తర్వాత ఆ భూమి వెలలో కొంత దాచి మిగతాది మాత్రమే తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ అందరిలాగే భక్తుల్లాగే కనపడ్డారు. కానీ వారు చేసినటువంటి ఆ యొక్క అబద్ధపు క్రియను బట్టి లేదా దొంగ పని బట్టి వారిద్దరూ కూడా తమ ప్రాణం విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయటికి మనం చాలా నీతిమంతులుగా మర్యాదస్తులుగా కనపడినప్పటికీ దేవుడు వాటిని లెక్క చేసేవాడు కాదు. దేవుడు అన్నాడు, మనుషులు బాహ్య రూపమును లక్ష్యం చేస్తున్నారు కానీ యెహోవా హృదయమును పరీక్షించువాడు అని సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఆయన చూసినప్పుడు మన హృదయాన్ని చూస్తాడు. మన పరిస్థితి ఏమిటి, మనం ఎలాగుంటున్నాము, బయటికి భక్తిపరుల వల్ల కనిపించినప్పటికీ నిజంగా భక్తిపరులమా, యథార్థపరులమా, దేవునికి అంగీకారం అనేది మనం మన గురించి పరిశోధించుకోవాలి. ఒకవేళ ఇంకనూ మోసకరమైన బ్రతుకులు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే ఇప్పటికైనా దేవుని మీద క్షమాపణ అడుక్కొని దేవునికి అంగీకారమైన ఆత్మీయ జీవితం కలిగి ఉంటున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, శ్రేష్టక మోసకరమైన బ్రతుకులు మాలో ఉన్న దేతో క్షమించి మాకు మారు మనసు రక్షణ ఇచ్చి నీకు ఇష్టమైన అంగీకారమైన పరిశుద్ధమైన జీవితము నీ కొరకు హతసాక్షులయ్యేటటువంటి అనుభవం మాకును దయచేయమని దీవించి కరుణించమని ప్రతి విధమైన వేషధారణ మాలో నుంచి తీసివేసి నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.